సో వారికోజ్ వెయిన్స్ జనరల్గా మనం ఏమనుకుంటాం, స్టేసిస్ ఎగ్జిమా వచ్చింది, సో దానివల్ల వాళ్ళకి ఇది ఉంది, అది ట్రీట్ చేస్తే సరిపోతుంది అనుకొని చాలా మంది డర్మటాలజిస్ట్ నేను చూసిన వాళ్ళలోని దే ఓన్లీ గివ్ దెమ్ దట్ స్టిరాయిడ్ ఆర్ మాయిశ్చరైజర్, దట్స్ ఆల్. ఇన్నర్గా వాళ్ళు ట్రీట్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు గో విత్ ద వాస్కులర్ ట్రీట్మెంట్ యాజ్ వెల్. సో వాట్ ఈస్ ద స్టేజ్ అట్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు suggest them a surgical procedure? Most of the patients, vascular patients, dermatologist ముందు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు కామన్గా చెప్పే ప్రాబ్లం మా స్కిన్ ఇచ్చింగ్ ఒకటి వస్తుంది అంటారు, బ్లాకిష్ డిస్కలరేషన్ అవుతుంది కాళ్ళ కింద. ఇంకొంతమంది ఇన్ఫెక్షన్ అయ్యి సెల్యులైటిస్ అనే ప్రాబ్లంతో కూడా మా కాళ్ళన్నీ ఎర్రబడిపోయి వాపు వస్తున్నాయి, స్కిన్లోంచి నీళ్లు లాగా సమ్ డిశ్చార్జెస్ అని ఇబ్బంది పడుతుంటారు. సో ఎన్నిటికీ ఫస్ట్ వాళ్ళు థింక్ చేసేది నా స్కిన్లో ప్రాబ్లం ఉందని అనుకొని మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ విల్ గో ఫర్ ఏ డర్మటాలజీ ఒపీనియన్కి వెళ్తారు. సో చాలామంది డర్మటాలజిస్ట్ ఏంటంటే ఇప్పుడు దే ఆర్ ఎన్లైటెండ్ విత్ దిస్ ఆల్ ద కండిషన్, దీనికి ఏదో అండర్లయింగ్ ప్రాబ్లం బ్లడ్ వెజల్తో ఉన్నట్టు ఉంది అనేది సస్పెక్ట్ చేసి మోస్ట్ ఆఫ్ ది డర్మటాలజిస్ట్ విల్ డూ డాప్లర్ స్కాన్. మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్ సెంటర్స్లో అయితే స్టాండింగ్ పొజిషన్లో కూడా దే చెక్ ఫర్ ద వారికోస్ వెయిన్స్ ఇలాంటి సస్పిషన్ ఉన్న పేషెంట్స్. సో వన్స్ they are diagnosed with underlying vascular problem like varicose veins or AV malformations or KT syndrome, ఇలాంటి రేర్ థింగ్స్ కూడా కొన్ని వీళ్ళు డర్మటాలజిస్ట్ వండర్ఫుల్ గా డయాగ్నోస్ చేస్తున్నారు. KT syndrome with port vein stain, port vein and stain, one leg elongated and the varicose veins. Okay, fine. సో వీళ్ళు ఇలాగా వండర్ఫుల్ గా చక్కగా డయాగ్నోస్ ముందుగానే చేసి కొంతమంది దే ఆర్ సెండింగ్ టు ద వాస్కులర్ సర్జన్. ఇప్పుడైతే ఇంకా ఆ స్టేజ్ నుంచి వచ్చేసి అల్సర్స్ పడిపోవడం, సో లైపోడర్మటోస్క్లిరోసిస్ అలాగ అయినప్పుడు దెన్ దే ఆర్ సస్పెక్టింగ్ ఓకే నౌ దిస్ ఇస్ 100% వాస్కులర్ ఇష్యూ, ఐ కాంట్ డీల్ విత్ దిస్ థింగ్ అని. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కాబట్టి దే వాంట్ టు సెండ్ ఇట్ టు అ హైయర్ సెంటర్. అప్పుడు దే ఆర్ సెండింగ్ టు ఎ వాస్కులర్ సర్జన్. సో అలా కాకుండా ముందుగానే వాళ్ళు ఈ సస్పిషన్ ఇందాక మనం అనుకున్నట్టు ఎప్పుడైతే ఎర్లీ డయాగ్నోసిస్ చేయగలుగుతున్నారో ట్రీట్మెంట్ పార్ట్ విల్ బి రియల్లీ సింపుల్ టు ద పేషెంట్ అండ్ దే విల్ బెనిఫిట్ మ్యాక్సిమం అప్పుడే బెనిఫిట్ వస్తుంది. సో అలా అని ప్రతి స్కిన్ డిస్కలరేషన్ వాస్కులర్ ప్రాబ్లం కూడా అవ్వాల్సిన అవసరం లేదు.